అందులోంచి భావం మీకు అర్థమైన తర్వాత పేరు ఒకసారి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. చదువుతారు ఎవరైనా? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. దీని అర్థం ఏంటంటే కీర్తన యొక్క కంటెంట్ లేదా ఆ వచనం యొక్క సారము, దేవుళ్ళు స్థిరంగా శాశ్వతంగా జీవిస్తూ రక్షణలో భద్రం ఉంటూ ఎప్పటికీ దేవుని ప్రణాళికలో చెక్కు చెదరకుండే జీవితాన్ని స్థిరమైన జీవితం. ఇది మరో వేదికంగా చదివి సామెత గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. ఇక్కడ కూడా మనకు అదే భావజాలు కాబట్టి ఈ పదాల యొక్క ఈ వచనాల యొక్క కూర్పులో వచ్చిన పదమే నైరిత అనే పదం. అంటే దాంట్లో స్థిరమైనది, కదలనిది, దేవుడి కొరకు రక్షణలో ఉన్నతంగా భద్రం ఉండే కలిగి, దాన్నే నైరిత అంటారు. ఒకసారి